రాశులలో గమనం గురువుది. త్రిరాశి గమనం మహాభయం. అది 3 రాశుల్లో గురువు సంచరించకూడదు. ధర్మశాస్త్రం ఏకరాశిగ్రస్తమై ఉండాలి గురువు. లేదు పొరపాటున ఇంకో దాంట్లోకి వస్తే సంవత్సరంలో 2 దాంట్లోకి వెళ్ళాలి. కానీ ఈ సంవత్సరం 3 రాశుల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు తెలుసా? గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ఆ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రాబోతూ ఉన్నాడు 14వ తేదీ రోజు. అదేవిధంగా మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి వచ్చి పునః మళ్ళీ మిథున రాశిలోకి రాబోతున్నాడు. వక్ర దృష్టి ఉంది. గురువు యొక్క వక్ర దృష్టి, గురువు గారి యొక్క వక్ర దృష్టి ఉండడం మూలాన ఈ సంవత్సరం మధ్యమమైనటువంటి ఫలితాలు మాత్రమే మనకు అందుతాయి. ఇక మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం. ఇందులో రాజ్యపూజ్యం 5, అవమానం 7. వీళ్లకు ఈ సంవత్సరం గురుడు 2వ రాశి యందున్నాడు. 2వ రాశి యందు శుభుడు. ధర్మ కార్యక్రమాలు చేయటంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆ తర్వాత వత్సరాంతంలో మధ్యలో మిథునంలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. ఎప్పటి నుండి? 19/10/2025 నుండి 6/12/2025 వరకు వీళ్ళకు, మేషరాశి వాళ్ళకు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే మొదటి కొన్ని నెలలు బాగుంటుంది, మధ్యమంలో కొంత ఇబ్బంది పడతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. ఆ తర్వాత కర్కాటకంలో ప్రవేశించబోతుంది. అంటే 4వ స్థానంలోకి గురువు వెళ్ళబోతూ ఉన్నాడు. దీని ద్వారా అపకీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. దూర వ్యక్తులతో పరిచయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని చక్కగా సుగుణీకృతంగా మలుచుకోవాల్సిందిగా ఆశీస్సులను అందజేస్తూ, మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అమ్మవారి సేవ చేయడం ద్వారా మీ గ్రహస్థితిని చక్కగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో శని మీకు 12వ స్థానంలో ఉన్నాడు. అపకీర్తి రాకుండా ఉండడం మంచిది. అదేవిధంగా ప్రయాణాల్లో ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల వ్యక్తులతో కలహాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దైవ సేవ, అమ్మవారి యొక్క సేవ ద్వారా వీటిని అధిగమించేటువంటి శక్తి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలుగుతుంది. ఇక వృషభ రాశి, కృత్తికా